అండి ఈరోజు బడ్జెట్ సమావేశం జరిగింది. బడ్జెట్ అంతా కూడా చాలా చక్కగా చేశారు కమిషనర్ గారు. దాన్ని మేమందరం కూడా ఆమోదించడం కూడా జరిగింది. కొద్ది డిస్కషన్ జరిగింది. వైసీపీ నాయకులు దీన్ని కూడా తప్పుదోవ పట్టించి ఏదో కాంట్రాక్టులు నలుగురికి ఇస్తున్నారు, టీడీపీ వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తున్నారని రకరకాల మాటలు. ఆ టైంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది, ఈ టైంలో తక్కువ జరిగింది, ఇలాంటి మాటలు జనాలు తప్పుదోవ పట్టించి మాటలన్నీ కూడా ఈరోజు కౌన్సిల్లో డిస్కషన్ జరిగింది. దానికి మీకు క్లారిటీ కూడా ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 6 నెలల్లోని 22 కోట్ల రూపాయలు తేడం జరిగింది నర్సీపట్నం మున్సిపాలిటీకి. ఈ నర్సీపట్నంలో మున్సిపాలిటీలో ఈ చెత్త ఎంత పెరిగిపోయి ఎంత అద్దానంగా ఉండేది అందరికీ తెలుసు. గతంలో ఆ టైంలోని కనీసం ఒక గుణప పార గంప కూడా కొన్ని పరిస్థితులు ఆ రోజు ప్రభుత్వం లేదు. ఈరోజు మేము ఎన్నోసార్లు చెప్పాం, పుష్కాట్లు పాడైపోయి బాగు చేయించండి, ట్రాక్టర్లు అద్దె ట్రాక్టర్లు తెప్పొద్దు కొనండి అని చెప్పేవాళ్ళు. ఎప్పుడు మా మాట వినేవారు కాదు. ఏ కౌన్సిల్లో అరుస్తాను ఉండేవాళ్ళు. ఏ రోజు కూడా దాంట్లో బడ్జెట్ కేటాయించలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ట్రాక్టర్లు కొన్నాం, పుష్కాట్లు బాగు చేయించాం, కంప్రెషర్ బాగు చేయించాం. ఆ టైంలో ఎప్పుడు కంప్రెషర్ ఎప్పుడు రిపేరే, ఎప్పుడు పనిచేసేది కాదు. ఈరోజు ప్రతి వార్డులోనూ కూడా చెత్త నిర్మించాలని ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నాం. దాన్ని తప్పుదోవ పట్టించి కోనేటి రామకృష్ణ అంటాడో అన్ని మాకే తెలుసు, ఇంకోళ్ళకి తెలుసు సామెత ఉంది. ఏదో బాబు నీకు అల్లం గురించి తెలుసా అని అడిగితే, అల్లం గురించి నాకు తెలియపోవటంటే బెల్లంలో పుల్లగా ఉంటుంది అన్నట్టు అలాంటి ప్రపంచంలో అన్ని విషయాలు వాళ్ళకే తెలిసేటంట. ఎప్పుడు టాపిక్ తెచ్చినా కుక్కల గురించి, తర్వాత ఆర్ఎంపీ రోడ్లు మున్సిపాలిటీ డబ్బులు తెయించమంటారు. వీళ్ళు చెప్పేది ఇలా జనాలు తప్పుదోవ పట్టించడానికి మాత్రం జనాల వాళ్ళకి నర్సీపట్నం మున్సిపాలిటీకి కానీ నర్సీపట్నం నియోజకవర్గంలో కానీ ఎంత అభివృద్ధి జరుగుతుందన్నది ప్రతి ప్రజలకి కూడా తెలుసు. దాన్ని మేము అబద్ధాలు చెప్పినంత మాత్రం ప్రజలు నమ్మరు. మేము నిజంగా చేస్తున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని విశ్వాసిస్తున్నారని చెప్పేసి ఇంకోసారి చెప్తున్నాము. కోనేటి రామకృష్ణ ఇంకొక మాట అన్నాడు, ఒకే కుటుంబంలో రాజకీయం ఉండిపోవడం వల్ల నర్సీపట్నం అభివృద్ధి చెందలేదని. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే మున్సిపాలిటీలో ఒకే నాయకుడిని ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నుకుంటారంటే అతనిలో వర్తుంటేనే ఎన్నుకుంటారు ప్రజలు. ప్రజల అమాయకులేం కాదు, ప్రజల అమాయకులే. నువ్వు ఈ 5 సంవత్సరాలలో మీరు పనికిమాల పనులు చేశారు కాబట్టి పక్కన పెట్టేశారు. ఒకే కుటుంబానికి ఒకే నాయకుడికి నాలో బ్రహ్మరథం పెట్టారంటే ప్రజలు ఆయన జనాలకు కావాల్సిన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి, జనాలు కుటుంబ సభ్యుల్లో చూసుకుంటున్నారు కాబట్టి ఆయనకి ఆ గౌరవం ఇస్తున్నారు. నేను అదే అడిగాను, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మరి 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉన్నావు కదా. ఆ రోజు నర్సీపట్నంలో ఏం చేసావంటే అందరికీ తెలిసి అంట. ఇవన్నీ జనం గమనించాలి. అందుగురించే మీ ముందుకి మాట్లాడడానికి ఇవన్నీ చెప్పవలసి జరుగుతుంది. ఈరోజు మన కామిరెడ్డి సత్యనారాయణ గారిని మన కౌన్సిల్లో కూడా స్టాండ్ కౌన్సిల్గా ఎన్నుకోవడం జరిగింది. ఆయనకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మా పార్టీ తరఫున అందరికీ నమస్కారం.